మేము ఫస్ట్ టైం అయితే హైదరాబాద్కి అయితే వెళ్తున్నామండి. బుక్ చేసుకున్నామండి. అరౌండ్ మాకు 1300 వరకు అయితే పడింది. ఆ స్లీపర్ కోచ్ అయితే అన్నం ఈజీ కొట్టు బయట అయిపోయింది. ఆకలేమో వస్తుంది, ఎట్ట పెట్టాలో అర్థం కావట్లా. ఏం చేయాలి? ఏది ఎట్లా ఉంది ఫీడ్బ్యాక్? ప్యాకెట్ లాగా కనపడుతుంది. పర్లా ఏదో దొరికింది, దొరకదేమో అనుకున్నాం. చివరికి ఎక్కడో మాకు ఫుడ్ దొరికింది. చాలా అంటే చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ అంతా కూడా. ఫస్ట్ టైం హైదరాబాద్కి ఈ ట్రైన్లో వెళ్ళటం అనేది చాలా అంటే మేము ఎటు వెళ్ళాలో ఎగ్జిట్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాం అనమాట. బయటికి వెళ్ళేసి ఇంకా ర్యాపిడో కానీ ఆటో కానీ ఏదో ఒకటి బుక్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఆటో కోసం అయితే ట్రై చేసామండి. ట్రై చేసి ఒక్కొక్కరు 600 బ్రదర్ జోసఫ్ అన్న ఏబీ మీడియా ద్వారా అయితే అందిస్తున్నానండి. సో ఏబీ మీడియా నేను ఇన్స్టాగ్రామ్లో అయితే చూసి అన్నకు కాల్ చేసి మాట్లాడడం జరిగింది. సో అన్న మంచిగా రిసీవ్ చేసుకుని దానికి సంబంధించి అయితే స్టూడియో అయితే ఓపెన్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న స్టూడియో అంతా కూడా రథం అనే స్టూడియో అండి. అవకాశాన్ని కల్పించిన ఏబీ మీడియానికి కూడా నేను ఎంతగానో ఉన్నానండి. సాంగ్ అయితే రికార్డింగ్ చేశాను. హాయ్ హలో ప్రైజ్ లాడ్ అందరికీ. ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా మీరు చూస్తూ ఉంటారు. నేను ఒక సాంగ్ అనేది రికార్డింగ్ చేయాలని హైదరాబాద్ వెళ్ళాలని అనుకుంటున్నామని. సో ఈ రోజు అయితే మేము ఆ రికార్డింగ్ సంబంధించి స్టార్ట్ అయితే అవి వెళ్తున్నాము. నర్సరావుపేట నుంచి ట్రైన్ కరెక్ట్గా 7:30 ఆ మధ్యలో అయితే ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ అయితే వెళ్తున్నాము. ఆ సాంగ్ రికార్డింగ్ అంతా కూడా నేను మీకు వీడియో రూపంలో అందిస్తాను. నేను తమ్ముడు రోఫస్ అలాగే కెమెరామెన్ బాను అంతా స్టార్ట్ అయితే వెళ్తున్నాము. తమ్ముడు రోఫస్ మన వీడియోస్ అన్నిటికి కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తాడు. మంచిగా మీకు వీడియోని అంతా బాగా అందించి ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టకుండా ఆ ట్రావెలింగ్ అంతా కూడా మేము మీకు అందిస్తాము. ఇప్పుడు స్టార్ట్ అయితే అవి వెళ్దాము, మీకు అంతా కూడా చూపిస్తాం. ఇప్పుడు అయితే మనం మా రూమ్ నుంచి స్టార్ట్ అయ్యాను బస్ రైల్వే స్టేషన్కి. రైల్వే స్టేషన్ ఇప్పుడు మినిమం ఒక 1 కిలోమీటర్ అంత రేంజ్లో ఉంటుంది. మా రూమ్ నుంచి రైల్వే స్టేషన్ 20 మినిట్స్ నడుచుకుంటూ వెళ్ళడానికి. బైక్ మా రూమ్లో పార్క్ చేసేసి చిన్నగా వెళ్తాం. మొత్తం చెప్పకుండా నేను రూపస్ అన్న కూడా. సో లెట్స్ కంటిన్యూ. ఇప్పుడైతే దానికై అవుతానే ఉంటాయి అనుకున్నాను. వచ్చేసామండి రైల్వే స్టేషన్. ఇప్పుడైతే ఫైనల్ గా మనం నసరాపేట బస్ స్టాండ్ వస్తుంది బ్రో. ఇప్పుడైతే మనం ఫైనల్ గా నసరాపేట రైల్వే స్టేషన్కి వచ్చామండి. సో ఈ ప్లాట్ఫామ్ నెంబర్ ఏందో మాకు ఐడియా లేదు అంతగా. ఇటు ఉత్తరం మాకే అర్థం కావట్లేదు. మా ట్రైన్ రావడానికి మినిమం ఒక అరగంట టైం పట్టిద్దాము. అరగంట ట్రైన్ కోసం వెయిట్ చేయాలి. నర్సరావుపేట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే మన ట్రైన్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం హైదరాబాద్ అయితే వెళ్తున్నాము. దానికి సంబంధించి మా వాళ్ళంతా కూడా ఫుల్ ఎక్సైట్లో ఉన్నాం అన్నమాట. ట్రైన్లో చూద్దాం అసలుకి 12 గంటల జర్నీ. ట్రైన్లో అసలు ఎట్లా ఉంటుందో ఏందో అవన్నీ కూడా చూద్దాం. మేము ఫస్ట్ టైం అయితే హైదరాబాద్కి అయితే వెళ్తున్నామండి. పక్కనటువంటి షాపులతో సమోసాలను కూడా తినేసి మేము స్టార్ట్ అయితే అవుతున్నాము. రైలు కోసం ఇంకా టైం అయితే ఉంది. సో ఆ లోపు ట్రైన్ కూడా వచ్చేసిందండి దగ్గరికి. ట్రైన్ ఎక్కేసి మనం హైదరాబాద్ అయితే బయలుదేరుతాము. ఇంకా ఇక్కడ నుంచి అయితే మన రైలు ప్రయాణం అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాము. మేము ముందుగానే టికెట్స్ అనేది బుక్ చేసుకున్నామండి. అరౌండ్ మాకు 1300 వరకు అయితే పడింది. ఆ స్లీపర్ కోచ్ అయితే మేము బుక్ చేసుకున్నాము. ఇదంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా మా సీట్స్ అనమాట. ఆ లోపు ఇక్కడ చాలా మంది అయితే మసాలాలన్నీ అవన్నీ చాలా అంటే చాలా మంది వస్తూ ఉన్నారండి. మేము స్టార్టింగ్లో నర్సరావుపేటలోనే కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము. సో అవైతే మేము తినేస్తూ ఉన్నాము. ఈలోపు మా రోఫస్ ఒక ఫ్రెండ్ అయితే ఉన్నారనమాట, కేరళ అబ్బాయి. సో అతనితో అయితే కాల్లో అయితే మాట్లాడుతూ ఉన్నాము కాసేపు ఫన్నీగా.
ఫ్రైడ్ రైస్ ఏం తిన్నావు అన్నావు గోవా అన్న గోవా కదా గోవా గోవా అంటే తెలుసా గోవా తెలియదు గోవా అన్నం ఈజ్ ఈక్వల్ టు గోవా అన్నం ఈజ్ ఈక్వల్ టు గోవా ఇప్పుడు కాలు కూడా మొత్తం మొదలు పెడతాను కాలు బయట అయిపోయింది అయిపోయింది ఆకలి అవుతుంది ఎట్ట పెట్టాలో ఆటలు పెట్టడానికి అర్థం కావట్లా ఏం చేయాలో కూడా తెలియదు చాలా బాగుంది ఏంది ఎట్లా ఉంది పిల్లసారా ఫీడ్బ్యాక్ ప్యాకెట్ లాగా కనబడుతున్నారా పర్లా ఏదో దొరుకుతుంది దొరకదేమో అనుకున్నాం ఆకలితో ఉండే కాకుండా ఆకలి అయితే పిచ్చ ఆకలి అయితే అయిందండి. మేము అసలు ఏమీ కూడా తీసుకెళ్ళలేదు. మాకు ఇంకా కొంచెం చాలా లాంగ్ వెళ్ళేసరికి అక్కడ ఆ పులిహోర అవి అమ్మడానికి వచ్చారు, అవి తీసుకొని తినేసాము. ఇంకా ల్యాప్టాప్ అయితే తీసుకొని ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసాము. మేము చేసిన ప్రతి క్లిప్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా మేము యాడ్ చేసి దానికి సంబంధించి ఎడిటింగ్ అనేది అంతా ల్యాప్టాప్లో అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఆ క్లిప్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ప్రభాకర్ అన్న సాంగ్ అయితే ఒకటి అప్లోడ్ చేశారు. ఆ తబలా మీద స్థిరపరచువాడు గణపరచువాడు అనే సాంగ్ అనమాట ఇది. సో ఆ సాంగ్ అంతా కూడా మేము చూసాము. ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ అనేవి పెట్టుకొని చాలా అంటే చాలా బాగుంది. అన్న ప్లే చేసే విధానం అంతా కూడా సూపర్గా ఉంది. ఆ తర్వాత బైబిల్ అయితే చదువుకున్నానండి. గల్తీలు రాసిన పత్రిక 3 అధ్యాయాల వరకు అయితే చదివేసుకున్నాము. చదువుకొని ఇంకా తర్వాత మేము పడుకున్నామండి. ఓకే అండి, అందరికి గుడ్ నైట్. మార్నింగ్ మరలా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. గుడ్ మార్నింగ్ అందరికి. ఎవ్రీ పర్సన్ లైఫ్లో ట్రైన్ జర్నీ అనేది కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే ట్రైన్ జర్నీ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ మార్నింగ్ వైబ్ అంతా కూడా ట్రైన్స్లో భలే అంటే భలే అనిపించిందండి. వెళ్తున్నప్పుడు ఈ ట్రైన్లో జర్నీ అంతా కూడా మేము ఫుడ్ కోసం ఏ విధంగా అయితే ఫైట్ చేసామో, ఎన్నో ఒక్కోసారి ఆర్డర్ పెట్టడానికి మేము కాల్ కూడా చేసాము. ఆ కాల్స్ చేసి అవి చేసి అన్నీ అయిపోయేసరికి చివరికి ఎక్కడో మాకు ఫుడ్ దొరికింది. చాలా అంటే చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ అంతా కూడా. ఫస్ట్ టైం హైదరాబాద్కి ఈ ట్రైన్లో వెళ్ళటం అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇదిగో నా జీవితం దేవాని కంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఓకే అండి, ఇక్కడతో ట్రైన్ జర్నీ అంతా కూడా అయిపోయింది. మనం రావాల్సిన స్టాప్ అయితే వచ్చింది. మేము కాచిగూడకి అయితే మేము బుక్ చేసాము. సో కాచిగూడలో అయితే దిగేసాము. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ స్టూడియో మొత్తం రికార్డింగ్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. ఎవరు కూడా ఇక్కడ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము ఎటు వెళ్ళాలో ఎగ్జిట్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాం అనమాట. బయటికి వెళ్ళేసి ఇంకా ర్యాపిడో కానీ ఆటో కానీ ఏదో ఒకటి బుక్ చేసేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే వెళ్దాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటో కోసం అయితే ట్రై చేసామండి. ట్రై చేసి ఒక్కొక్కరు 500, 600, 1000 రూపాయల దాకా అడుగుతున్నారు సికింద్రాబాద్కి. కాచిగూడ వచ్చి మనం వెళ్ళే స్టూడియో లొకేషన్కి అయితే 20 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు ఆటోలో అయితే వెళ్తా ఉన్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్టూడియో అంతా కూడా మీకు వీడియో రూపంలో అయితే అందిస్తాము. అయితే ప్రయాణం చేసి బాగా అలసిపోయి పైన మెట్రోనా
ఫైనల్గా మేమైతే బ్రదర్ వాళ్ళ హౌస్ కాడికి వెళ్ళి మేము ఆ ఫ్రెష్ అప్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాము సాంగ్ రికార్డింగ్కి. ఫైనల్గా సాంగ్ రికార్డింగ్ అయితే బయలుదేరాం. వచ్చి ఒక 40 minutes జర్నీ అయితే ఉంటుందంట స్టూడియోకి. అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మీకు సాంగ్ అంతా కూడా అప్డేట్ ఇస్తాం స్టూడియో. నాకు పోయి పట్టమే ఇంకా ఇలా కూర్చోట పాట తింటారు, చిన్న పాట. స్థుతులపై ఆసీనుడా పరిశుద్ధతలో ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ కూడా మిలిటరీ క్వార్టర్స్ అంట హైదరాబాద్లో. చూడటానికి చాలా అంటే చాలా బాగుంది. ఉన్నప్పుడు తీస్తే ఈ యొక్క సాంగ్ రికార్డింగ్ సంబంధించి వోకల్ రికార్డింగ్ కానీ, సాంగ్ మ్యూజిక్ కానీ, అండ్ వీడియో అండ్ ఎడిటింగ్ మొత్తం అన్నీ కూడా కలిపి అరౌండ్ 10,000 అయితే బ్రదర్ జోసఫ్ అన్న ఏబీ మీడియా ద్వారా అయితే అందిస్తున్నాడండి. సో ఏబీ మీడియా నేను ఇన్స్టాగ్రామ్లో అయితే చూసి అన్నకు కాల్ చేసి మాట్లాడటం జరిగింది. సో అన్న మంచిగా రిసీవ్ చేసుకుని దానికి సంబంధించి అంతా కూడా డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత మేము ప్రొసీడ్ అవ్వటం అయితే జరిగింది. సో ఇప్పుడు అక్కడ నుంచి అరౌండ్ ఒక 300 kilometers వరకు మేము ట్రావెల్ చేసి ఈ యొక్క సాంగ్ రికార్డింగ్ అయితే రావడం జరిగింది. అన్న చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు స్టూడియోకి మేము వెళ్తున్నాము. అక్కడ వెళ్ళి అంతా కూడా మీకు వీడియో రూపంలో అయితే అందిస్తాము. ఫైనల్గా డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాం. ఇప్పుడు అన్న కోసం రీచ్ చేస్తాం అనమాట. నా దగ్గరలో ఉన్నాడు, 2 minutes అని చెప్పాడు. అయితే టెన్షన్ ఎట్లా ఉంటుందో ఫీల్ అవుతున్నాడు బాగా. ఎక్సైట్మెంట్ కూడా ఉన్నాడు. ప్రోమోస్ అయితే ఏం చేయాలి అర్థం కాక గుబేర్ పవన్ చేసుకొని వెయిట్ చేద్దాం. సో దగ్గరకు వచ్చా అన్నారు. ఫైనల్గా అన్న కూడా ఎంటర్ అయ్యాడు. సో ఇప్పుడే స్టూడియోలోకి వెళ్ళిపోతున్నాం అనమాట. మనం చూద్దాం, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట, ఎలా ఉంటుందో అని. తేజన్న అయితే మంచి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అయితే స్టూడియో అయితే ఓపెన్ చేశారు. నిన్ను ఘనపరతును జీవితాంతము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఇప్పుడు మీరు చూస్తున్న స్టూడియో అంతా కూడా రిథమ్ అన్న స్టూడియో అండి. ఇక్కడ చాలా వాటికైతే ఆ ఫ్రెడీ ఫాల్ అన్న సాంగ్ కానీ మొత్తం అన్ని కూడా రికార్డింగ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ చాలా పెద్ద పెద్ద సింగర్స్ అందరూ కూడా ఇచ్చి ఇక్కడ వోకల్ రికార్డింగ్ అనేది చేయడం అయితే జరిగింది. సో ఈ స్టూడియోలోకి రావడం అనేది నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ అవకాశాన్ని కల్పించిన ఏవి మీడియాకి కూడా నేను ఎంతగానో థ్యాంక్స్ అయితే నేను చెప్తా ఉన్నానండి. సాంగ్ అయితే రికార్డింగ్ చేసాము, చాలా అంటే చాలా బాగుంది సాంగ్ అంతా కూడా. మన సాంగ్ రికార్డింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఈ ఫుల్ సాంగ్ సంబంధించి అప్డేట్ అనేది మీకు ఇస్తాను. ఈ పాట యొక్క మెయిన్ హెడ్డింగ్ వచ్చేసరికి నా ఆధార క్షేత్రం అనే పోర్షన్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నాము. మొత్తం అంతా కూడా మీరు చూశారు. ఆ సాంగ్ కోసం అయితే వెయిట్ చేయండి. మేబీ ఈ మంత్ ఎండ్లో అయితే మనకి ఈ సాంగ్ అనేది రిలీజింగ్ అయితే ఉంటుంది. మన వీడియోస్ అన్నిటి కూడా చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నానండి. అందుని బట్టి మీ అందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్ అయితే నేను తెలియజేస్తూ ఉన్నాను. మరొక వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ ఒక చర్చి వ్లాగ్ కానీ ఏదో ఒక వ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను. ప్రైజ్ లార్డ్, అందరికీ బాయ్.